పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యల్లమంది గ్రామంలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. వ్యవసాయం అంకిత భావంతో ఆధునికతను జోడించి అధిక దిగుబడి రాబట్టాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు రైతులకు సూచించారు. మన పెద్దలకు వ్యవసాయం పట్ల మక్కువ, అనుభవం ఉన్నందున వారి నుంచి ఇప్పటి తరాలు మెలకువలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామంలోని అనుభవం ఉన్న రైతులు తన పొలాన్నే కాకుండా ఇతర పొలాలు వేసిన రైతులకు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ పరిధిలో ఉన్న వ్యవసాయ అధికారుల ద్వారా పంటల గురించి తెలుసుకొని ఎమ్మెల్యే చెదలవాడ చెప్పారు. రైతు ఆనందంగా ఉండాలనే ధ్యేయంతో ప్రభుత్వం పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు కావాల్సిన వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, పవర్ స్పేర్లు సబ్సిడీతో తక్కువ ధరలకు వ్యవసాయ శాఖ అందిస్తుంది. శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా తయారు చేసిన విత్తనాలను రైతుల పొలంలో ఉపయోగించి అధిక దిగుబడులు రాబట్టాలి. బయోమందులు అనేవి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రైతులు తయారు చేసుకోవచ్చు సార్. నివారణ కూడా ఎఫెక్టివ్ గా ఉంటుంది సార్. అవును, ఓన్గా చేసుకోవచ్చు. దీనికి ఒక్కటే మార్గం. మరి దీనికే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవసాయ అధికారులు మరి అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయం అంటే మక్కువ ఉండాలి, దాని మీద పెట్టుబడి తగ్గించుకోవాలి, గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇవ్వాలి. రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర వస్తాయి కదా, రైతులకి వ్యవసాయం మీద మక్కువ పెరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేసి తప్పనిసరిగా న్యాయం చేయాలి రైతులకి. ఎక్కడైతే రైతులు వ్యవసాయం కోసం మనం నిజంగా వ్యవసాయం చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఇవాళ మన వ్యవసాయం కూడా సైంటిఫిక్ గా చేస్తున్నాం. నువ్వు చెప్తున్నావు ప్రతిదీ ఈ పురుగు మందు, ఈ తెగులు వస్తే ఈ మందు కొట్టాలని. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వ్యవసాయ అధికారులు వాళ్ళకంటే కూడా ముందు రైతులే దీని గురించి ఆలోచన చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వ్యవసాయం అనేది మనకు అనుకున్నంత సులభమైన పని కాదు. సైంటిఫిక్ గా చాలా డెడికేటెడ్ గా చేయాల్సినటువంటి పని. ఏ టైంలో మనం మందులు వేయాలి, ఎన్నో రోజుల తర్వాత వేయాలి, ఎప్పుడు ఏం వేయాలి, ఇవన్నీ చూసుకుంటే ఇది పెద్ద సైన్స్. వాటి సైన్స్ అనేది మనకి చాలా కాలంగా అంటే మన అనాదిగా సంవత్సరాలుగా చూసుకుంటే మన భారతదేశంలో వ్యవసాయ ఆధారితంగా ఉండేది ఎక్కువ. అలాగే మన రాష్ట్రం కూడా గతంలో వ్యవసాయ ఆధారంగా ఉండేది. సో వ్యవసాయంలో మన పెద్దలకి, మన పూర్వీకులకి చాలా నాలెడ్జ్ ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు మనకి. సో మన ట్రెడిషనల్ గా ఉన్నటువంటి మన నాలెడ్జ్, పెద్దవారికి ఉన్నటువంటి నాలెడ్జ్ మనం నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ చేయాలి. ఇప్పుడు ఒక రైతు ఇందాక మా సైంటిస్ట్ గారు చెప్పకుండా అన్ని చెప్తా ఉన్నారు. సో ఆయన ఏంటంటే మిగతా వారికి కూడా సమాచారాన్ని ఆయన షేర్ చేసుకోవాలి, నాలెడ్జ్ని పంచుకోవాలి. అట్లా చేసినప్పుడు మాత్రమే మనము సమగ్ర అభివృద్ధి సాధిస్తాం. ఇప్పుడు ఈ పొలం గురించి చెప్తుంటే నాకు పొలం ఉందనుకోండి, నేను అక్కడనే మందు చల్లుకొని నేను అక్కడనే చేసుకుంటే సరిపోదు. నా పొలంలో ఉండేప్పుడు కొత్త పొలం పెడుతుంది. సో ఊరంతా చేసినట్లయితే మనము దీన్ని పూర్తిగా నివారించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జిమ్మింగ్, స్పిన్నింగ్ మిల్స్ దగ్గర ఏం చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ సైంటిస్ట్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో పాటు ఈ కార్యక్రమం ఇంకా ఇతర అధికారులంతా ఉంటారు. నేను ఎమ్మెల్యే గారు వెళ్ళినా కూడా అధికారులు ఉంటారు. ఈ సందేహాలన్నీ కూడా వారు నివృత్తి చేస్తారు. సో ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు